హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు ఒక న్యాచురల్ హెయిర్ రెమెడీని తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మనం అప్పటికప్పుడు తయారు చేసుకుని తలకు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఎట్లా తయారు చేయాలి, ఎలా వాడాలి అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ దేనికి అంటే హెయిర్కి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు నేను ముందుగా పెద్ద సైజు బంగాళదుంపనైతే చూపిస్తున్నాను. ఇది శుభ్రంగా కడిగేసుకుని పైన పొట్టుతోటి సహా ఇలాగా ముక్కలు అనేది కట్ చేసుకోండి. బంగాళదుంప హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి. స్కాల్ఫ్కి చాలా మంచిదన్నమాట. బంగాళదుంప వేసుకోవడం వల్ల ప్యాక్ కింద మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కాల్ప్లో మీకు డాండ్రఫ్ ఉన్నా సరే పోతుంది. అట్లాగే ఎక్కువ దురద అట్లా ఉన్నా సరే దురద అనేది తగ్గుతుందండి. స్కాల్ఫ్ అనేది హెల్తీగా ఉంటుందన్నమాట. ఈ బంగాళదుంప పేస్ట్ తలకి అప్లై చేసుకోవడం వల్ల ఉపయోగం చాలా బాగుంటుంది. ఇది ఒక మిక్స్ జార్లో అనేది యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. పొట్టు కూడా ఉంది, వేస్ట్ పాడేసుకోకుండా ఆ పొట్టును కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ముందుగా నేను యూస్ చేశాను కర్రీ కోసం అనేసి ఆ తొక్కలు కూడా దీంట్లో అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పొట్టు వేసేసి వాటర్ అవసరమైతే వేసుకోండి, లేదంటే గ్రైండ్ చేసేసుకోవచ్చు. జార్ తిరగలేకపోతే అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లైట్గా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. రెమెడీ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీకు చాలా యూస్ఫుల్ టిప్ అనేది ఈరోజు నేను షేర్ చేస్తున్నాను. హెయిర్ ప్యాక్ ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం చక్కగా ఇది ఫిల్టర్ చేసేసుకోవాలి. పొట్టులాగా అట్లా మనకి తలకి అప్లై చేసుకున్నప్పుడు పొట్టు అట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. అందుకని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ కూడా స్టెయినర్ కన్నా ఈ విధంగా ఒక వేస్ట్ క్లాత్లో వేసుకుని చక్కగా జ్యూస్ అనేది పిండుకున్నట్లయితే మంచిగా మనకి వస్తుంది. పొట్టు లేకుండా లిక్విడ్ మంచిగా ఫిల్టర్ అనేది అవుతుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా కనుక మనం చేసుకున్నట్లయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కాకపోతే కొంచెం మనకి హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది. అందుకనేసి నేను ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్నాను. ఈ లిక్విడ్లో కావాలంటే మీరు షాంపూ వేసుకొని కూడా లాస్ట్లో మీరు తలస్నానం అనేది చేయొచ్చండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి లిక్విడ్ మాత్రం డైరెక్ట్గా కూడా స్కాల్ఫ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనమైతే ఇప్పుడు ప్యాక్ కోసమని లిక్విడ్ తయారు చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసేసుకుని తయారు చేసుకున్న లిక్విడ్ మొత్తాన్ని స్టవ్ పైన అనేది పెట్టానండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీనిలో కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోరు, అట్లాగే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీకు కార్న్ఫ్లోర్ వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా అనేది ఉంటుంది. కానీ డ్రై హెయిర్ వాళ్ళు కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవద్దు, ఎందుకంటే ఇంకా డ్రై అయిపోయినట్టు అట్లా ఉంటుంది. లేదా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అయినా సరే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట. కార్న్ఫ్లోర్ వల్ల హెయిర్ అని సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కాఫీ పొడి వల్ల హెయిర్ మనకి న్యాచురల్ కలర్లోకి అనేది మారుతుందండి. ఈ రెండు మిక్స్ చేసుకుని వేసుకోవడం వల్ల ఉపయోగం అయితే ఉంది. పొడి బారిపోయినట్టు హెయిర్ అట్లా ఉంటే కనుక ముందు ఆయిల్ అప్లై చేసేసుకుని అప్పుడు మీరు ఈ ప్యాక్ అనేది పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏమి లేదండి. డైరెక్ట్గా పెట్టుకున్నట్లయితే ఇంకా జుట్టు రఫ్గా పొడి బారినట్టు అట్లా ఉంటుంది. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం ఇది లిక్విడ్ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. లమ్స్ లేకుండా చక్కగా తిప్పుతూ ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాల్సి వస్తుంది. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మంచి ఉపయోగం అనేది మీరు చూస్తారు. హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. మెయిన్ జుట్టు మంచి న్యాచురల్ కలర్లోకి చేంజ్ అవుతుంది. తప్పకుండా మీకు హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ అనేది ఉండదు. మీ కలర్ కూడా హెయిర్ కలరు న్యాచురల్ కలర్లోకి చేంజ్ అవుతుంది. జుట్టు చూడడానికి కూడా మంచి కండిషనర్గా సిల్కీగా ఉంటుందన్నమాట. ఈ స్టేజ్ వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ కొంచెం వేడి మీద ఉన్నప్పుడే లైట్గా వేడి అనేది ఉండాలి. ఆ వేడి ఉన్నప్పుడు ఇక్కడ మీకు నేను గుంటగలగర ఆకు చూపిస్తున్నాను. ఈ ఆకుని అయితే ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి. తగినంత జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి నీలి ఆకుల పౌడర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. అదైతే మీకు ఇమీడియట్గా తెల్ల జుట్టు అనేది నల్లబడుతుందండి ఆ పౌడర్ వేసుకున్నట్లయితే. ఇట్లా మీరు గుంటగలగర ఆకు పౌడర్ని యాడ్ చేసుకున్నట్లయితే లైట్గా న్యాచురల్ కలర్లోకి మారుతుంది గుంటగలగర ఆకుకి. నెక్స్ట్ వచ్చి మీరు నీలి ఆకు పొడిని వేసుకుంటే తెల్ల జుట్టు మీకు వెంటనే బెస్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఎక్కువ తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు నీలి ఆకు పౌడర్ని యాడ్ చేసుకోండి. లైట్గా అక్కడక్కడ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అంటే గుంటగలగరాకు పౌడర్ సరిపోతుందండి. బాగా తెల్ల జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈ ప్యాక్ తయారు చేసుకున్న తర్వాత నానబెట్టుకునే పని ఏమి ఉండదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుని ఒక 10-15 నిమిషాలు అది వదిలేసేయండి, సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మీరు తలకనేది అప్లై చేసేసుకోవచ్చు. నైట్ మేము తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చా అంటే కూడా మీరు నైట్ టైం ఉంటే నైట్ తయారు చేసుకుని మార్నింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నైట్ మర్చిపోయినట్లయితే ఉదయాన్నే ఈ విధంగా మీరు తయారు చేసుకుని తలకు అప్లై చేసుకోవచ్చండి. మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట, బాగుంటుంది కూడా హెయిర్ అనేది. ఈ విధంగా వైట్ హెయిర్ ఎక్కడుందో ఆ ప్లేస్లో వేసుకుని హెయిర్ మొత్తం అంతా ప్యాక్ వేసేసుకోండి. జుట్టు చాలా సాఫ్ట్గా అండ్ సిల్కీగా ఉంటుంది. మీరు ఈ ప్యాక్లో నీలిరంగు ఆకు పౌడర్ను కనుక వేసుకుంటే, అది నీలి ఆకు పౌడర్ చెప్పాను కదండి, అది వేసుకున్నట్లయితే ప్యాక్ వేసుకుని 2 గంటలు ఉండాలి. అప్పుడే మీకు బ్లాక్ కలర్లోకి మంచిగా చేంజ్ అవుతుంది. ఈ విధంగా ప్యాక్ వేసుకున్నట్లయితే 20 నిమిషాలు అరగంటలో తలస్నానం అనేది చేసేసేయచ్చు. తలస్నానం కూడా ఇక్కడ మీకు ఒక లిక్విడ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కలోంజీ గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ ఫిల్టర్ చేసుకున్న వాటర్ అండి. దీనిలో మీ ఫేవరెట్ షాంపూ ఏది యూస్ చేస్తారో అది తగినంత వేసుకుని చక్కగా తలస్నానం అనేది చేసేయచ్చు. జుట్టు చాలా మెత్తగా ఉంటుంది, ఊడకుండా ఉంటుందన్నమాట. మీకు అన్హెల్దీ హెయిర్ రోజుకి ఎట్లాంటి హెయిర్ అయితే మీకు హెయిర్ ఫాల్ అవుతుందో దానికన్నా తక్కువ కూడా మీకు హెయిర్ ఫాల్ లైట్గానే ఉంటుంది. బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయిన వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ చూపిస్తున్నానండి. అలాగే మీరు దువ్వెనతో కూడా కొంచెం ఈ టైపు దువ్వెన యూస్ చేయడానికి ట్రై చేయండి. మరి దగ్గరకున్న పళ్ళు కాకుండా ఇలా ఉన్నది మీరు ట్రై చేసినట్లయితే జుట్టు కూడా ఎక్కువ ఊడకుండా ఉంటుంది. మనం స్ట్రాంగ్గా లాగకుండా స్మూత్గా అనేది కోమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు నేను ఉసిరికాయలతో ఒక జ్యూస్ చూపిస్తున్నానండి. తగినన్ని ఉసిరికాయలు తీసుకుని మీ దగ్గర ఎప్పుడైతే ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా ఉసిరికాయలు తగినన్ని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని గింజలు సపరేట్ చేసేసి మిక్స్ జార్లో వేసుకోండి. వాటర్ యాడ్ చేయొద్దు, వాటర్ వేసుకోకుండా ఫిల్టర్ చేసేసుకోండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని ఈ జ్యూస్ని మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్ లేదంటే గాజు బాటిల్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకోండి. ఎప్పుడు మీకు ప్యాక్ తలకు అప్లై చేసుకోవాలనిపిస్తే అప్పుడు ప్యాక్లో ఈ జ్యూస్ని మిక్స్ చేసుకున్నట్లయితే గోరింటాకు పొడి అయినా, ఇండిగో పౌడర్ అయినా, అట్లాగే గుంటగలరాకు పొడి అయినా లేదా ఉసిరి పౌడర్లో అయినా మిక్స్ చేసుకుని తలకు అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.